నమో నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమలను, తిరుమల చరిత్రలోని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తున్న తిరుమల వైభవ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఎపిసోడ్లో మెట్లు, ఘాట్ రోడ్లు లేని కాలంలో భక్తులు తిరుమలకు ఎలా చేరుకునేవారు, తరువాత ఆ మెట్లను ఎవరు నిర్మించారు, ఆ మహత్తర చరిత్ర ఏమిటో చూద్దాం. ఈ రోజుల్లో తిరుమలకు వెళ్ళటం చాలా సులభం. ఘాట్ రోడ్లున్నాయి, సురక్షితమైన మెట్ల మార్గాలున్నాయి. ప్రతి కొద్ది దూరానికి తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. మెట్లు లేవు, రోడ్లు లేవు, దారి చూపించే బోర్డులు కూడా లేవు. అయినా భక్తులు వెనక్కి తగ్గలేదు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవులు దాటి కొండలు ఎక్కి గోవిందుడి దర్శనం చేసుకునేవారు. అసలు ఆ రోజుల్లో తిరుమల యాత్ర ఎలా ఉండేది, భక్తులు ఎలాంటి కష్టాలు పడ్డారు, ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలకు వెళ్ళటం నేటి రోజుల్లో ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే. కానీ ఒకప్పుడు అది జీవితంలో చేసే గొప్ప సాహసోపేతమైన దీక్షగా భావించేవారు. శ్రీవారి దర్శనం కోసం బయలుదేరే ముందు చాలామంది ఇంట్లో ప్రత్యేక పూజలు చేసేవారు. సురక్షితంగా తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా స్వామి పిలిస్తేనే కొండెక్కుతాం అన్న నమ్మకంతో తిరుమల యాత్ర ప్రారంభించేవారు. ఆ రోజుల్లో శేషాచలం కొండలపై ఎలాంటి రాతి మెట్లు ఉండేవి కాదు. ప్రకృతి మధ్యలో ఏర్పడిన చిన్న చిన్న కాలి బాటలే భక్తులకు దారి. పెద్ద పెద్ద రాళ్ళు, ముళ్ళు, లోయలు, నిటారుగా ఉండే కొండలు, ప్రమాదకరమైన మలుపులు ఇవన్నీ దాటుకుంటూ రోజుల తరబడి నడవాల్సి వచ్చేది. అప్పట్లో శేషాచలం అడవులు చాలా దట్టంగా ఉండేవి. పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి ఏనుగులు స్వేచ్ఛగా సంచరించేవి. అందుకే ఎవరూ ఒంటరిగా ప్రయాణించేవారు కాదు. గ్రామాల వారీగా, కుటుంబాల వారీగా పెద్ద పెద్ద బృందాలుగా బయలుదేరేవారు. ప్రయాణం మొత్తం గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ ముందుకు సాగేవారు. ఆ నామమే తమకు రక్ష అని భక్తులు నమ్మేవారు. ఒక రోజులో యాత్ర పూర్తయ్యేది కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచి చీకటి పడితే అడవిలోనే బస చేసేవారు. పెద్ద చెట్ల కింద విశ్రాంతి తీసుకుని వెంట తెచ్చుకున్న ఆహారం తిని తెల్లవారగానే మళ్లీ ప్రయాణం మొదలుపెట్టేవారు. అప్పటి భక్తులకు దర్శనం అంటే కేవలం దేవుణ్ణి చూడటం కాదు, ఎన్నో కష్టాలను భరించి స్వామిని చేరుకోవటం కూడా. రాత్రి వేళల్లో చేతిలో మండే దివిటీలు పట్టుకొని నడిచేవారు. ఆ వెలుగు దారి చూపించటమే కాదు, అడవి జంతువుల దగ్గరికి రాకుండా కూడా ఉపయోగపడేది. ప్రతి యాత్రికుడి చేతిలో ఒక బలమైన కర్ర ఉండేది. అది ఆ కొండ మార్గాన నడవటానికి వారికి ఊతం మాత్రమే కాదు, అవసరమైతే వారికి రక్షణ కూడా. ఈరోజు అలిపిరి మార్గంలో కనిపించే మోకాళ్ల పర్వతం వెనుక కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. అప్పట్లో అక్కడ ఎలాంటి మెట్లు ఉండేవి కాదు. కొండ చాలా నిటారుగా ఉండటంతో భక్తులు నిలబడి ఎక్కలేక చేతులు, మోకాళ్లను నేలకు ఆనించి నెమ్మదిగా పైకి పాకుతూ వెళ్ళేవారు. అందుకే ఆ ప్రాంతానికి మోకాళ్ల పర్వతం అనే పేరు వచ్చింది. నీటికి ఆ పేరు అలనాటి భక్తుల అపార విశ్వాసానికి గుర్తుగా నిలిచింది. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లలు, రాజకుటుంబాలకు చెందినవారు కొండ ఎక్కటానికి డోలీలను ఉపయోగించేవారు. 2 లేదా 4 వ్యక్తులు భుజాలపై ప్రత్యేక ఆసనాన్ని మోస్తూ భక్తులను కొండపైకి తీసుకెళ్లేవారు. డోలీ మోసేవారు కూడా దాన్ని స్వామివారి సేవగానే భావించేవారు. ఆ రోజుల్లో తిరుమల యాత్ర అంటే కష్టం, శ్రమ, ప్రమాదం. అయినా ఒక్కసారైనా గోవిందుని దర్శించుకోవాలన్న భక్తి ముందు అవన్నీ వారికి చిన్నవే. అందుకే నేటికీ తిరుమల యాత్రను సాధారణ ప్రయాణంగా కాకుండా జీవితంలో ఒక గొప్ప దైవానుభూతిగా భావిస్తారు. తిరుమలకు వెళ్ళాలి అంటే ఒకప్పుడు భక్తులు అడవులు దాటి ప్రాణాలకు తెగించి తిరుమలకు చేరుకునేవారు. ఆ కష్టాలను చూసిన అలనాటి రాజులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదే తిరుమల కొండకు మెట్ల మార్గం ఏర్పరచాలి అని. అయితే తిరుమలలో మొదటిసారి రాతి మెట్లు ఎవరు నిర్మించారు, వాటి వెనుక ఉన్న చరిత్ర ఏంటి, ఇప్పుడు చూద్దాం.
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో యాత్రను మరింత సురక్షితంగా మార్చాలన్న ఆలోచన అప్పటి రాజుల్లో కలిగింది. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య పాలకులు తిరుమలపై అపార భక్తి కలిగి ఉండేవారు. భక్తుల కష్టాలను తగ్గించటం కూడా స్వామివారి సేవేనని వారు భావించారు. అందుకే కొండపైకి వెళ్లే దారిని పరిశీలించి ప్రమాదకరమైన ప్రాంతాల్లో రాతి మెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. పెద్ద పెద్ద రాళ్లను చెక్కించి బలమైన మెట్లు ఏర్పాటు చేశారు. వర్షాలు కాలగమనాన్ని తట్టుకునేలా వాటిని నిర్మించారు. ఆ మెట్ల నిర్మాణంతో ఈ వేలాది మంది భక్తులకు కొండ ఎక్కటం కొంత సులభమైంది. ఆ తర్వాత అలిపిరి మార్గాన్ని దశల వారీగా అభివృద్ధి చేశారు. అలాగే శ్రీనివాస మంగాపురం వైపు నుంచి వచ్చే ప్రాచీన మార్గానికి రాతి మెట్లు ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఈ రెండు మార్గాలే నేటి అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్టు మార్గాలుగా ప్రసిద్ధి చెందాయి. విజయనగర చక్రవర్తులు కేవలం మెట్లు మాత్రమే నిర్మించలేదు, దారిలో మండపాలు కూడా ఏర్పాటు చేశారు. అలసిపోయిన భక్తులు కొంతసేపు విశ్రాంతి తీసుకునేందుకు, ఎండ వర్షాల నుంచి రక్షణ పొందేందుకు ఈ మండపాలు ఎంతో ఉపయోగపడేవి. నేటికీ కొన్ని పురాతన మండపాలు ఆ చరిత్రకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి. అనంతరం కాలక్రమేణా ఘాట్ రోడ్లు నిర్మించబడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన తర్వాత భక్తుల సౌకర్యానికి మరిన్ని ఏర్పాట్లు జరిగాయి. నడక మార్గాలకు పైకప్పులు, విద్యుత్ దీపాలు, తాగునీటి సదుపాయాలు, విశ్రాంతి కేంద్రాలు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఎంతో సురక్షితంగా తిరుమలకు చేరుకుంటున్నారు. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ మారలేదు. ఒకప్పుడు అడవుల్లో మారుమోగిన గోవింద అనే నామస్మరణ నేటికీ కూడా అదే భక్తితో తిరుమల మెట్ల మార్గాల్లో వినిపిస్తోంది. అందుకే తిరుమల యాత్రకు అడుగుపెట్టే ప్రతి భక్తుడు ఇది కేవలం కొండెక్కడంలా కాదు, గోవిందుడి వైపు వేసే అడుగులా భావిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతి దివ్య నామం వెనుక ఒక గొప్ప తత్వం దాగి ఉంటుంది. గత ఎపిసోడ్లలో అచ్యుత అనంత నామాల విశిష్టతను తెలుసుకున్నాం. ఈరోజు నిత్య గోవిందనామాలలో మరో పవిత్రమైన నామం కేశవ గురించి తెలుసుకుందాం. అసలు కేశవ అంటే ఏమిటి? శ్రీహరిని కేశవుడు అని ఎందుకు పిలుస్తారు? ఈ ఒక్క నామంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. కేశవ అనే నామానికి అనేక దివ్యమైన అర్థాలున్నాయి. అందులో మొదటిది అందమైన దివ్యమైన కేశాలు కలిగినవాడు. అందుకే శ్రీ మహావిష్ణువును కేశవుడు అని వేదాలు పురాణాలు కీర్తించాయి. దీనిలో మరో గొప్ప అర్థం కూడా ఉంది. కేసి అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు కూడా కేశవుడే. శ్రీకృష్ణుడు కేసి అనే రాక్షసుణ్ణి సంహరించి లోకాన్ని రక్షించిన తర్వాత దేవతలంతా ఆయన్ను కేశవ అని స్తుతించారు. అందుకే ఈ నామం ధర్మాన్ని కాపాడే దైవ స్వరూపానికి ప్రతీకగా నిలిచింది. ఈ నామానికి ఇంకో విశేషమైన అర్థం కూడా భక్తులు చెబుతారు. కా అంటే బ్రహ్మ, ఈశా అంటే పరమశివుడు. ఈ ఇద్దరికీ ఆధారమైన పరమాత్ముడు కేశవుడు. అంటే సృష్టి స్థితి లయకు మూల కారణమైన పరబ్రహ్మ స్వరూపమే కేశవుడు. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన ప్రతి భక్తుడు గోవిందా అని నామస్మరణ చేస్తూనే కేశవ నారాయణ అంటూ కూడా భక్తితో ప్రార్థిస్తూ ఉంటారు. కేశవ నామం మనకు మరో గొప్ప సందేశాన్ని కూడా ఇస్తోంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య ఎదురైనా ధర్మం వైపు నిలబడిన వారిని భగవంతుడు తప్పకుండా కాపాడుతాడన్న నమ్మకాన్ని ఈ నామం కలిగిస్తుంది. అందుకే ప్రతిరోజు భక్తితో ఒక్కసారి జపిద్దాం, ఓం కేశవాయ నమః. ఇవి నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.